నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు టాలీ ప్రైమ్ లో పాస్వర్డ్ ని ఎలా సెట్ చేయాలి అని మీకు చూపిస్తాను. మీరు టాలీ డాటాని కంట్రోల్ చేయాలి సెక్యూరిటీ కోసం అంటే మీరు ఈ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని ఎలా అని మీకు చూపిస్తాను. ముందుగా కంపెనీని క్లిక్ చేస్తే సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డాటాని ఎస్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ నేమ్, అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడుగుతున్నది. మీకు డెమో కోసం నేను ఒక్క యూజర్ మాత్రమే టైప్ చేస్తాను. అడ్మిన్ అని క్రియేట్ చేస్తున్నాను నేను. యూజర్ నేమ్ ని టైప్ చేసి ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఎంటర్. పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయాలి. ఎంటర్. ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది మనకి, ఫార్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డాటా ఇన్ఎక్సెసిబుల్. అంటే మీరు ఒక్కసారి పాస్వర్డ్ ని మీరు మిస్ చేస్తే ఈ డాటాని టాలీ ఓనర్ అయినా అలాగే పార్ట్నర్ అయినా డెవలపర్ అయినా ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి రాదు. ఒక్కసారి మీరు మర్చిపోతే ఇది టాలీ డాటాని మళ్ళీ లాగిన్ చేయడానికి రాదు, సెట్ చేయడానికి రాదు, అలాగే డాటా కూడా రాదు. అందుకే మీరు మీ దగ్గర వాట్సాప్ ఉంటుంది లేకపోతే బుక్స్ ఎక్కడైనా మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే ఇది హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మర్చిపోతే మీరు మళ్ళీ దాన్ని లాగిన్ చేయడానికి రాదు. అందుకే ఇక్కడ ఎంటర్. రిజిస్టర్ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ని ఎలా అడుగుతుంది అని మీకు చూపిస్తా. షర్ట్ కంపెనీని చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమో కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మాకు అడుగుతున్నది యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్. ఎంటర్ చేస్తే ఓపెన్ అయ్యింది. ఇది ఇలా మనం సెట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్. మీరు సెక్యూరిటీ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ ఉంటుంది టాలీ డాటా. మీకు ఇది లేకపోతే ఎలా రిమూవ్ చేయాలి అని కూడా మీకు చూపిస్తాను. సేమ్ కంపెనీ, సెక్యూరిటీ, అలాగే ఇక్కడ కంట్రోల్ యువర్ యాక్సెస్ టు కంపెనీ డాటా అని ఉంది కదా, నో అని చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే మీరు సెట్ చేశారు కాబట్టి దీన్ని మీరు రిమూవ్ చేస్తున్నారు కదా, అందుకే కన్ఫర్మ్ కోసం ఇది పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని వేసి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుని చేస్తే మీకు చూపిస్తాను. కంపెనీ ఓపెన్ చేస్తే ఇప్పుడు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడగదు, ఎలా అని చూపిస్తాను. సేమ్ కంపెనీ, అలాగే షర్ట్ కంపెనీని చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమోని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చూడొచ్చు అది యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ని అడగలేదు. సో ఇలా మేము యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ని సెట్ చేసుకుని డాటా కంట్రోల్ చేయొచ్చు. అలాగే సెక్యూరిటీ ఉంటుంది మన డాటాకి. కానీ ఒక్కసారి మీరు దీన్ని మర్చిపోతే పాస్వర్డ్ ని ఎవరు మీకు సెట్ చేసి ఇవ్వడానికి రాదు. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ని ఒక బుక్స్ లో లేకపోయినా వాట్సాప్ లో మీరు ఎక్కడైనా ప్రైవేట్ గా నోట్ చేసుకోండి, అంటే హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్ లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.